నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన సిసిఎల్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జె ఎలిజబెత్ రాణి రెండవసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆమెను అభినందించి ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పీపీ సురేష్ చంద్ర యాదవ్, అడిషనల్ పీపీ కోట రమేష్ నాయుడు, లాయర్లు విల్సన్, కంచెల్ల కోటేశ్వరరావు, పిల్లి ప్రేమ్రాజ్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మన్నవ్ ప్రభాకర్, అక్కిదాస్ కిరణ్, మన్నవ్ శాంతిశ్రీ, షేక్ జాకిరా, లత తదితరులు పాల్గొన్నారు. నాకు రెండోసారి ఏపీపీగా అవకాశం ఇచ్చిన శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి మరియు మన చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ఎంతోమంది బాధింపబడ్డ వారందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తానని, నేను అదేవిధంగా శివకుమార్ గారికి ఎలాంటి మాట రానియకుండా చేస్తానని నాకు మరి ఒకసారి అవకాశాన్ని ఇచ్చిన పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను శనివారం ప్రారంభించారు. పట్టణంలో 8 ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ను శనివారం ప్రారంభించారు. పట్టణ బోస్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మెజర్స్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండారు శేషణ, డిఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో వైఎస్ షర్మిల చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెనాలి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన తనయ వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా నియమించబడిన తర్వాత నిర్వహించిన తొలి రచ్చబండ కార్యక్రమం తెనాలిలో విజయవంతం కావడం పట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ చేపట్టిన ప్రసాద్ను ఆయన అభినందించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దట్ ఈజ్ ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మారెడ్డి వైఎస్ శర్మారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శర్మారెడ్డి గారు మన 8వ తారీఖు నాడు జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంకు మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి ప్రాంతం నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని వారి యొక్క సమస్యలు విన్నవించుకుని అంత చురుగ్గా పాల్గొని సభను సక్సెస్ చేశారు. ఈ ప్రాంతంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం నంబర్ 1గా జరిగిందని సాక్షాత్తు శర్మిల గారు చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీర్ గారు చెప్పారు. ఒకరికి వచ్చిన జనం కూడా అరే కాంగ్రెస్ పార్టీ అయిపోలేదురా మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఆ టాక్ను తీసుకొచ్చినందుకు మేము ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బలోపేతం చేస్తానికి ఎక్కువగా మాకు వచ్చిన కొత్తగా వచ్చి పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా తగిన రీతిలో మేము సన్మానించి వాళ్ళకి పదవులు అప్పచెప్పాల్సిన బాధ్యత మాకు. ఇప్పుడు మన చాలా చక్కగా పనిచేసిన ప్రసాద్కి తెనాలి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మొత్తం ఆయన వస్తారు, ఒకటే ప్రధాన కార్యదర్శిగా. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు పట్టిన తర్వాత తొలి రచ్చబండ కార్యక్రమం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మందే పడతాయి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయారు. అందుకని ఆ కార్యక్రమం జరగలేదు కాబట్టి ఆయన కోరిక తీర్చాలి అనే సంకల్పంతో తెనాలిలో ఫస్ట్ రచ్చబండ కార్యక్రమం పెడదామని డాక్టర్ గారిని అడగగా మేము కొలకొల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చిన పెద్దలందరూ కూడా ప్రజలు అందరూ చాలామంది కూడా సంతోషించారు. నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమం కొలకలూరులో మండలం నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ వచ్చారు. చాలా సంతోషం. వచ్చిన వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్లో చేరతామన్నారు. అందరికీ ధన్యవాదాలు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పుష్కర్ బ్రహ్మోత్సవం మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఉత్సవాల్లో వైభవంగా చేయనున్నారు. తొలి రోజున ఉదయం 7 గంటల నుండి ప్రత్యేక పూజలు హోమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతూ శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో మహాకుంభాభిషేకం త్రయాణి దీక్షతో ప్రారంభమైంది. ఈ రోజున ఋత్వికులందరూ కూడా 33 మంది ఋత్వికులతో దీక్షాధారణ మరియు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. వేదపారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొన్నారు. ఇదే విధంగా సాయంత్రం 4 గంటలకు హోమాలు జపము కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రేపు పొద్దున కూడా హోమాలు జపాలు మరియు విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. 12 సంవత్సరాల క్రితం శ్రీ కొండరామయ్య గారు చిన్నరావురు వాస్తవ్యులు నిర్మించి అమ్మవారిని స్వామిని ప్రతిష్ఠించి చేసినారు. ఆయనకు 2 ఆడపిల్లలు ఉన్నా కూడా తన ఆస్తిలో చాలా భాగం ఈ దేవాలయానికి సమర్పించినాడు. ఇప్పుడు ఆ స్వామి దయతో ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. భక్తులు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు చక్కగా జరుగుతున్నవి. ఎండోమెంట్ వారు కూడా చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. సహకారాలు ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇదివరకు కంటే
వారందరికీ ధన్యవాదములు. గత 30 సంవత్సరాలుగా అంతకుముందు చాలామంది చాలా పెద్దలు చాలా ఈ దేవాలయానికి ఎంతో సేవ చేశారు. మేము గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో లక్షమల్లపల్లి పూజ అమ్మవారికి చేస్తున్నాము. అలాగే దసరా ఉత్సవాలు చేస్తున్నాము. అలాగే పేరంటం ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అమ్మవారికి పేరంటము. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా మహిళా మండలిని కానీ ఇక్కడ రామలింగేశ్వరపేటలో వాళ్ళు కానీ అందరూ ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. అలాగే సప్తఋషులను కూడా చిత్రపటాలను ఆవిష్కరించడం జరిగింది. మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట, శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. 2011లో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు మహాకుంభాభిషేకం చేశాము. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ కుంభాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ప్రసిద్ధి చెందిన తెనాలి పట్టణంలోని కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ హాల్లో శనివారం సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 110 సంవత్సరాల నాడు ఏర్పాటు చేసిన కళాశాల నిర్వహణకు భవనాన్ని సమకూర్చిన ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి, ఆర్థిక సహాయాన్ని అందించిన కోట లక్ష్మయ్య నాయుడులతో పాటు విద్యను అందించి చిరస్మరణీయులైన ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులకు సంతాప సూచికగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సభకు హాజరైన కళాశాల పూర్వ విద్యార్థిని లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భాషా జ్ఞానం ఎంతో అవసరం. తెలుగు సంస్కృత భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే తద్వారా సంపూర్ణమైన భాషా జ్ఞానాన్ని పొందగలుగుతామన్నారు. భాషా ప్రవీణ కోర్సు ద్వారా 2 భాషల్లో పట్టు సాధించగలమన్నారు. తెనాలి కళాశాలలో తాను చదవడం ఎంతో గర్వంగా భావిస్తున్నానన్నారు. నాటి గురువులు అందించిన జ్ఞానం ద్వారా తాను తెలుగు సంస్కృత భాషలో ప్రావీణ్యం పొందగలిగానని, ఎంఏ PhD సాధించగలిగానని అన్నారు. తనకు రాజకీయాలు కలిసి రాకపోయినా చదువుకున్న విద్య ద్వారా సాహిత్య రంగంలో ఎంతో కలిసొచ్చిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. కళాశాలతో అనుబంధంతో పాటు నేడు పూర్వ విద్యార్థుల కలయిక జాబితాలో తాను కూడా ఉండటం మరింత ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. బయోగ్రఫీ రాశాక కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ను వివాహం చేసుకున్నానని, తమ ఇద్దరికి కుతంత్రాలు తెలియని ప్రజాసేవ పరమావధిగా రాజకీయ ప్రవేశం చేశారన్నారు. తద్వారా ప్రజలకు మేలు జరిగింది కానీ తమకు కలిసి రాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. సభలో 1965 నుండి 2005వ సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు దాదాపుగా 200 మందికి పైగా హాజరయ్యారు. నిర్వహణ కమిటీ సభ్యులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి ప్రత్యేకంగా సన్మానించారు. సభ్యులందరికీ జ్ఞాపికను అందజేశారు. కమిటీ సభ్యులు పి వినాయకరావు, డి మురళీకృష్ణ, సిహెచ్ రామలింగేశ్వరరావు, సిహెచ్ సద్యోజాతం, కేఎస్వి శర్మ, ఈఎల్వి అప్పారావు, ఎం వెంకటేశ్వర శాస్త్రి, బి గోపాలాచార్యులు, ఎం శ్రీనివాసమూర్తి, వి లక్ష్మీ నరసింహారావు, జయప్రద తదితరులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అయితే తర్వాత నేను ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం కూడా చేయలేదు. నాకున్న ఇబ్బందుల వల్ల ప్రైవేట్గానే నేను నాగార్జున యూనివర్సిటీ ఎంఏకి అప్లై చేసి మరి 55%తో నేను ఎంఏ పాస్ కాగలిగాను. ఇంట్లో పరీక్ష రాశాను. నేను నా ఉద్దేశంలో భాషా ప్రవీణ చదివిన వాళ్ళకి ఎంఏ అంత కష్టం కాదు. అయినా కూడా నేను కాలేజీ కోసం అప్లై చేయలేదు. కానీ జూనియర్ కాలేజీలో వర్క్ చేశాను. తర్వాత రఘురామి డిగ్రీ కళాశాల వాళ్ళు పిలిచి మరీ కూడా ఇచ్చారు. అక్కడ నర్సరావుపేట అక్కడ ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ రాయమని చెప్పి ఆయన పిలిచారు. దానికి హైదరాబాద్ వెళ్ళటం, సరే అనుకోని పరిస్థితుల్లో ఆయన ఉన్న ఇబ్బందుల్లో నేనున్న ఇబ్బందుల్లో మేమిద్దరం కూడా వివాహం చేసుకోవాలనుకోవటం, ఆయన నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఆ మీదట పెళ్లికి అంగీకరించి 93 మా వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్స్కి ఇద్దరమే వెళ్ళాము ప్రచారానికి. చాలా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.